హాయ్ అండి, అందరికీ నమస్కారం. పాండమిక్లో మనం చాలా వరకు సినిమాలతో పాటు సిరీస్ని చూడడం కూడా అలవాటు చేసేసుకున్నాం అనమాట. అంటే ఒకప్పుడు సినిమానే లైఫ్లో ఉండేది, ఇప్పుడు సిరీస్ కూడా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. ఎస్, సో ఆహా అనగానే గుర్తొచ్చేది అమేజింగ్ కంటెంట్, ఆహా అనిపించే కంటెంట్ కదా. అందుకే మరొకసారి మీ అందరినీ ఆకట్టుకోవడానికి ఒక కంటెంట్ వచ్చేసింది, దాని పేరే తరగతి గది దాటి. సో మరి ఈ సిరీస్కి ఇప్పటికే అందరూ అట్రాక్ట్ అవుతూ కనెక్ట్ అవుతూ ఉన్నారండి. మరి దీని గురించి మాట్లాడడానికి ఈ తరగతి గదిలో చాలామంది ఉన్నారనమాట మన ఇంటర్వ్యూ దగ్గర. సో వాళ్ళతో మాట్లాడేద్దామా, మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దామా. హాయ్ స్నేహల్. సో చాలాసేపటి నుంచి మాట్లాడలేదు కదా, ఇటు అటు అటు ఇటు క్వశ్చన్స్ వెళ్తున్నాయి, ఆన్సర్స్ కూడా వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు. అటు నుంచి ఇప్పుడు సైలెంట్ ఉంది కానీ మేము అది మాట్లాడితే ఎవరు మాట్లాడలేవు, ఎవరిని మాట్లాడనివ్వదు. ఓకే, కానీ నాకు ఈ హెయిర్ నచ్చింది, క్లాస్ రూమ్లో బాగా యూజ్ అవుతుంది, చిట్స్ పెట్టుకోవడానికి, పెన్సిల్ దాచేయడానికి. ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా? Unfortunately, no one gave me this idea that time. ఇలాంటివన్నీ నాకే వస్తున్నట్టు, బట్ నా హెయిర్లో ఇలా వచ్చేస్తూ ఉంటుంది, పెట్టినా కూడా కష్టం, ఇంపాసిబుల్. సో ఎస్, స్నేహల్ పేరులో ఉన్న క్యారెక్టరేనేమో, ఇక్కడ స్నేహమే కదా, ఫుల్ ఫ్రెండ్షిప్. సో మళ్ళీ ఒకసారి స్కూల్ డేస్ ఇవన్నీ గుర్తొచ్చాయా? Of course. ఇప్పుడు మీరేంటి కాలేజ్లోనే కదా, 10th అయ్యి +1లోకి వెళ్ళారా? నాకన్నా పెద్దది. నాకన్నా పెద్దది. ఓ మై గాడ్, అవునా? అలా అనిపించట్లేదే. మేబీ చిన్నప్పటి నుంచి సీనియర్ అయ్యేసరికి మాకు అలా సీనియర్ లాగే కనిపిస్తున్నాడు. మీరు నన్ను సీనియర్ అని చూస్తున్నారు, నేను చిన్నపిల్లలు అందరికన్నా ఇక్కడ. అయ్యో పాపం, ఏజ్లో మాత్రమే, సీనియారిటీలో కాదు. యా, సో మీది కూడా ఫుల్ లెంత్ రోల్ ఇందులో. సో కంప్లీట్గా లైక్ ఇలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు యాక్టర్కి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా. సో మీకు ఎలా అనిపించింది అండ్ ఎలా రావడం జరిగింది అసలు దీనిలోకి? సో ద హిందీ వర్జన్ ఆఫ్ ఫ్లేమ్స్ నాకు దట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సిరీస్. 4-5 years ago ఉంది అది రిలీజ్ అయినప్పటి నుంచి, అది నా ఫేవరెట్. అండ్ అందులో అనుష క్యారెక్టర్ ఐ లవ్డ్ ఇట్. సో వెన్ ఐ కేమ్ హియర్ అండ్ ఐ గాట్ ద సేమ్ క్యారెక్టర్, ఇట్ వాజ్ వెరీ గుడ్. ఓకే, ఎవరు అప్రోచ్ అయ్యారు ఫస్ట్, లైక్ మల్లిక్ గారా లేకపోతే? No, it was me who went. I want to do it Borike. ఓకే, అవునా? ఓ అలా కూడా జరుగుతూ ఉంటుంది అయితే. Auditions అయిపోయి everyone came actually. Everybody got auditioned and got selected. ఓ సో మీరు వీళ్ళని అనుకోలేదు, ఆడిషన్స్ లోనే సెలెక్ట్ లేదు చేశారు? లేదు, నాట్ అట్ ఆల్. బికాజ్ అంతా వచ్చిన తర్వాత బ్యాక్ అండ్ ఫోర్త్ అయింది చాలా కూడా. రైట్, వి వాంటెడ్ ప్రాక్టీస్ చేసి చూసి ఎవరు బాగా సెట్ అవుతున్నారు, ఏ క్యారెక్టర్కి ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరి లైన్ స్కోప్ ఉంది, దేనికి దేనికి ఎవరు సెట్ అవుతున్నారు అని. సో ఎవరు బాగా మాట్లాడతారు నాన్ స్టాప్ గా, సో ఆ క్యారెక్టర్. డౌట్ లేకుండా. అవునా పాపం, ఇప్పటి వరకు అసలు నేను క్వశ్చన్ అడగండి ఒక ఆన్సర్ కూడా రాలేదు. అదే మీరు ఒక 5 నిమిషాలు ఫ్రెండ్ గా మాట్లాడారు అనుకోండి, ఇంకా ఇంకా మీ వాయిస్ బయటికి రాదు. అంతేనా? మొత్తం తొక్కేస్తారా ఇక్కడ యాంకర్ కూడా? సో ఏంటి స్నేహల్ దీని మీద స్పందన? ఏం లేదా? నో కమెంట్స్. నో కమెంట్స్. ఓకే, సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మీ ఏజ్ గ్రూప్ వాళ్ళే అందరూ కూడా దగ్గర దగ్గర. ఈ అబ్బాయి కొంచెం అందరికంటే చిన్నంట, ఇది మెన్షన్ చేయకపోతే ఎలానో. సో యా, ఒక పిక్నిక్ లాగే ఉంటుందా? క్లాస్ రూమ్ లాగే అనిపించింది? వి నెవర్ గాట్ బోర్డ్. అంటే నేను ఎప్పుడు ఎవరిని బోర్డ్ చేయాలి చూడకు. యా, సో ఇట్ వాజ్ ఆల్వేస్ ఫన్. మాట్లాడే వాళ్ళు బోర్ ఎక్కడ అవుతుంది కదా, ఎదుటి వాళ్ళని అడగాలి. ఇప్పుడు మేము అది మాట్లాడితే ఇలా చూస్తుంటాం, అదా మ్యాటర్. ఓకే, సీనియర్ కదా, ఏమన్నా సజెషన్స్, కెమెరా ఇప్పుడు కూడా రాగానే కూర్చోగానే కెమెరా ఫేస్ అన్ని స్టార్ట్ అయిపోయింది. సో సీరియస్ చేసే టైంలో కూడా ఉండింది. ఉత్తనే చెప్తారు సార్ నువ్వు చేయట్లే. సో అలాంటిది ఏమన్నా నిఖిల్ దగ్గర నుంచి సజెషన్స్, హర్షిత్ దగ్గర నుంచి కానీ? ఇట్ వాస్ అ సజెషన్, ఇట్ వాస్ కమాండ్స్ ఆల్వేస్. ఓకే, నా ఈ సజెషన్సా నా ఈ కమెంట్సా? ఇద్దరిది అంతే. వామ్మో, వీళ్ళు పోట్లాడుకునేటట్టే ఉన్నారు. ఇప్పుడు 5 ఎపిసోడ్లు అయ్యాయి, ఈ ఇంటర్వ్యూ తర్వాత ఎపిసోడ్ రన్ అవుతూ ఉంటుందేమో. ఇది కూడా ఎపిసోడ్ సిరీస్ అవుట్సైడ్ ద సిరీస్ వి బోత్ ఆర్ ఆల్వేస్ ఫైటింగ్. యా, ఇలాగే ఉండాలి. సో బయట కూడా మీరు అలాగే ఉంటాం, బయట కూడా. ఇప్పుడు ఇట్లా ఉన్నామని కొంచెం మంచిగా మాట్లాడాల్సి వస్తుంది, లేకపోతే నేనేం మాట్లాడను, నాకు కూర్చుంటానంటే దానిపైన. సో లేకపోయినా కూడా అక్కడ ఆన్ అన్నమాట, ఫుల్ ఆన్, లైక్ ఆల్వేస్ టాకిటివ్. నైస్, అలానే ఉండాలి, అలా లేకపోతే ఎలా కదా, బోర్ కదా. వీళ్ళందరూ బోర్ అయిపోతారు ఎవరు మాట్లాడకపోతే. ఐ అగ్రీ, అందరూ సైలెంట్ ఉంటే ఎట్లా? ఓకే, సో ఈ క్యారెక్టర్ వరకు వస్తే అఫ్కోర్స్ హిందీలో చూసి ఇష్టపడినా కూడా చేసేటప్పుడు ఇంకా కొంచెం అనిపిస్తూ ఉంటుంది కదా. ఆల్రెడీ ఒక చోట వచ్చి సూపర్ ఫేమస్ అయిపోయి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అండ్ తెలుగులో వస్తుంది. అండ్ మీరేమన్నా ఆ హిందీలో చూసిన క్యారెక్టర్కి ఇప్పటికి ఏమన్నా కొంచెం తీసుకోవడం, చేసేటప్పుడు ఆ సీన్ చూడడము చేయడం ఇలాంటిది ఏదైనా ఉండిందా, లేకపోతే యూ ఓన్ లైక్? ఐ థాట్ ఆఫ్ దట్ ఐ మైట్ హ్యావ్ టు డూ దట్, కానీ ద స్టోరీ ఈస్ టోటలీ డిఫరెంట్. సో
yeah, we all did by our own. It Okay. was a good experience. ఓకే సో ఎస్ సిరీస్ అయిపోయిన తర్వాత తొందరగా తీసేసారంట 30 days ఎందుకు అక్కడ నుంచి ఏమైనా చూసారా No, 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 no. లేదు అది ర్యాండమ్ గా అలా నవ్వుతుంటది మాకు అలవాటు మీకు అర్థం కదా ఎందుకు నవ్విందని ఫస్ట్ కొంచెం అనిపించింది తర్వాత ఇంకా ఐ జస్ట్ గేవ్ అప్ మీరు కూడా నవ్వడం స్టార్ట్ చేశారా నేను ఇయర్ ఫోన్ హెడ్ ఫోన్స్ దగ్గర అలా నవ్వుతూనే ఉంటుంది కంటిన్యూస్ గా నాకు ఇంకా ఆఫ్టర్ పాయింట్ ఏమో తీసేస్తాను ఇంకా ఆ షార్ట్ అప్పుడు మెల్లి పెట్టుకుంటా ఓ ఇది తీసేస్తారా మీరు ఓకే తన్ని తీసేస్తారేమో అమ్మ జరుగు మా పక్కకి నెక్స్ట్ షాట్లు చేసుకుందాం అంటారేమో అని అనుకున్నాను నేను యా సో తరగతి గది దాటి మీ లైఫ్లో ఏమన్నా రియల్ లైఫ్లో తరగతి గది దాటి ఏమైనా ఉండినాయా స్టోరీస్ లేదు అన్ఫార్చునేట్లీ నాట్. Unfortunately not అంట. ఆ అబ్బాయి చెప్పేలోపు ఈ అమ్మాయి చెప్పేస్తూ ఉండుంటుంది అమ్మో ఇంత చెప్పడం కష్టమే అనుకుని హాయ్ హర్షిత్ హలో అండి. హాయ్ నేను హీరోకి ఇంత లేట్గా హాయ్ చెప్తున్నాను ఏంటి అనుకుంటారు బట్ మీరు చెక్ పోస్ట్ దగ్గర స్టక్ అయినట్టు మాకేదో కొంచెం ఇన్ఫర్మేషన్ ట్రాఫిక్ గురించి తెలిసింది కదా. గోల్డ్ కవరింగ్ ఇది మామూలు కవరింగ్ కాదు ఇది అసలు యా సో కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ. ఎందుకంటే మీ తరగతి గదిలోకి చాలా మంది వచ్చేసారు పేరెంట్స్ కూడా వచ్చేసారు పిల్లలతో పాటు వచ్చారు పెద్దవాళ్ళతో పాటు వచ్చారు అండ్ మీరు తీసుకొచ్చారు కదా అంతేనా ఏమో అండి ఇక ట్రైలర్ గ్లిమ్స్ రెస్పాన్స్ తోటి చూసి అనుకుంటున్నా. నిన్ననే రిలీజ్ అయింది. నిన్న ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందో మీకు తెలియదుగా చెప్పేసి బట్ డెఫినెట్లీ అమేజింగ్ రెస్పాన్స్. మార్నింగ్కే అందరూ నైటే మెసేజ్ పెట్టారు. యాక్చువల్లీ నైటే బింజ్ వాచ్ చేసేసారు అందరూ. ఏమైనా బాగా కుక్ చేస్తున్నారు టమాటాలు బాగా నూనె వేడయ్యాక వేసావనా లేదండి అట్లా ఏం రాలేదు ఇంకా. ఇంకా నెక్స్ట్ వస్తేమో. ఓకే ఆడిషన్లో మీరు ఏం చేశారు ఫస్ట్ కుకింగ్ చేశారా యాక్టింగ్ చేశారా ఆడిషన్లో అది ఉంటుంది తను ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చే సీన్ చేసి. వావ్ మీ ఇంగ్లీష్ చాలా బాగుంది అసలు మామూలుగా లేదు ఆడిషన్ అప్పుడు యాక్చువల్లీ బాగుండే. సెట్ మీద నేను ఇంకా మలిక్ సార్ ఇట్లా చేద్దాం సార్ ఇది బట్లర్ చేద్దాం సార్ అని చెప్పి అట్లా మార్చేసాం అనమాట. వావ్ అసలు మీ పేరెంట్స్ వెంటెడ్ అయ్యా దట్ వాస్ ఆసమ్ బట్ యా నాకు తెలిసి ఇది చాలా చాలా పేరు తీసుకొచ్చిన సిరీస్ అనుకుంటా కదా లైఫ్లో లైక్ ఎప్పటికీ గుర్తుండిపోతుందేమో. తరగతి గది ఎలా గుర్తుండిపోతుందో మీ లైఫ్లో ఎన్ని వచ్చినా కూడా తరగతి గది దాటి గుర్తుండిపోవాలి అనుకుంటున్నా. ఇంకా రెస్పాన్స్ ఇంకా రాలేదు బట్ డెఫినెట్లీ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సిరీస్ అయితే. వెరీ అందరూ చాలా క్యూట్ ఉంది. చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ సిరీస్ చూసినాం అన్నమాట ఫీలింగ్స్. సో యా డెఫినెట్లీ అనుకుంటున్నా హోపింగ్. అందరినీ అడుగుతున్నాం తరగతి గది దాటి ఏదైనా ఉందా అని లైఫ్లో రియల్ లైఫ్లో నాట్ కృష్ణ లైఫ్లో కాదు. కృష్ణ లైఫ్లో చూసాం మేము జాస్మిన్ ఉంది సో బట్ హర్షిత్ లైఫ్లో పాయల్ వెరీ క్యూరియస్ సో హర్షిత్ లైఫ్లో ఇమీడియట్ గా తను చెప్తుంది అనమాట వాయిస్ ఇస్తుంది తను తెలుసుకోవాలని. హర్షిత్కి లైఫ్లో అంత లక్ లేదు. ఇప్పుడు అదే సీట్లో స్నేహల్ కూర్చొని ఉండి సేమ్ అన్ఫార్చునేట్ అలాంటిది ఏది లేదు. ఇలాంటివి కాకుండా రియల్ అండి కానీ అన్ని ఫెయిలియర్ స్టోరీస్. ఓహో అంటే ఆల్రెడీ వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. బాయ్ ఫ్రెండ్స్ ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటున్నారా మీరు? అంటే నేను సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంటారు. దేవుడా తండ్రి. ఇప్పుడు నిఖిల్ నిజం చెప్పేస్తారు అలాంటివి ఏం లేదు. నిఖిల్కి ఎక్కువ ఉండాలి బికాస్ చిన్నప్పటి నుంచి ఆ ఫాలోయింగ్ ఉంది కదా. సినిమాలు చేసినప్పుడు స్కూల్లోకి వెళ్ళగానే అరే రే అబ్బాయి సినిమాల్లో వస్తాడు. అండి అసలు అమ్మాయిలు మాట్లాడడమే చాలా తక్కువ అమ్మాయిలతో. ఇది 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 కోవిడ్ కి సంబంధించిన సిమ్టమ్ కాదు మీ ఆన్సర్ కి సంబంధించిన సిమ్టమ్ ఇది. లేదు నేను అన్ని జనం మాట్లాడతానండి అది ఇంటర్వ్యూలో తప్ప అదే కదా. బట్ యా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇలా కూడా పడుకోవచ్చా అని కదా కళ్ళకి పెయింట్ వేసుకొని మొత్తం మా సార్ అంటే ఇది రామ్ గారి లైఫ్ లో ఉండుంటుందేమో కదా అలా తరగతి గదిలో స్టోరీ మొత్తం రామ్ గారి లైఫ్. అందుకే ఇన్స్పైర్ అయ్యారు అక్కడ నుంచి చూడగానే నా లైఫ్ లో యాజ్ ఇట్ ఈస్ జరిగింది తెలుగులో ఇచ్చేయాలి మేము అనుకుంటున్నారా జరిగింది అది నిజమా రామ్ గారు? తరగతి గది దాటి ఏముంది చెప్పండి. చిన్నప్పుడైతే మా గ్యాంగ్ అనేది చాలా వెరీ మిస్చీవియస్ గ్యాంగ్. చేసాం ఇవి చేయలేదు. దిస్ ఇస్ ఆల్ క్రియేటివ్. నేను కిట్టు విశాప్రగడ హూస్ ద రైటర్ డైలాగ్ రైటర్ ఆఫ్ ద షో. సో వాడు నేను వీ హ్యావ్ వెరీ సిమిలర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో దాని నుంచి వీ క్రియేటెడ్ ఆల్ దీస్ స్మాల్ న్యూయాన్సెస్ వేర్ నిఖిల్ క్యారెక్టర్ పర్టికులర్గా రవి క్యారెక్టర్ ఎలా ఉండాలి అని చూస్తున్నప్పుడు ఈ చిలిప్ థింగ్స్ చేస్తే వాడు బాగుంటాడు అనిపిస్తుంది. బికాస్ ఇద్దరు క్యారెక్టర్స్ వేరు అసలు చాలా టిమ్మిడ్ వీడు ఓవర్ ద టాప్ అంటే కొంచెం రవితేజ్ లాగా రామ్ లాగా కొంచెం ఆ కైండ్ ఆఫ్
ఇవి పిక్ చేసుకున్న న్యూయాన్సెస్ పిక్ చేసుకున్న మోర్ సినిమాటిక్ బాడీ లాంగ్వేజ్ ఉన్న అబ్బాయి అండ్ హీఈస్ వెరీ టిమిడ్ ఈజ్ నాట్ అవుట్ స్పోకెన్ సో ఆ రెండు క్యారెక్టర్స్ని కరెక్ట్ క్యారెక్టర్ స్టడీ చేసి ఎవ్రీబడి హ్యాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇన్ ద షో సో ఆ క్యారెక్టర్ దాని గ్రోత్ అవన్నీ ఆలోచించుకుంటా హౌ డు వి మేక్ దెమ్ అపీల్ టు ది ఆడియన్స్ ఆల్సో అండ్ దాంట్లో ఒక క్యారెక్టర్ ట్రేట్ ఇచ్చి వీడికి ఆ కళ్ళగది పెట్టి అదే కదా అలా కూడా నిద్రపోవచ్చు. వీడికి ఇంగ్లీష్ అన్నది ఒకటి ఇంగ్లీష్లో మాట్లాడటానికి ట్రై చేయటం లైఫ్ ఇస్ నాట్ సో స్నేహల్ కైండ్ ఆఫ్ ఇస్ అ గర్ల్ హూ వాంట్స్ టు ప్లే వాలీబాల్ సో ఇలాంటి కొన్ని పర్సనల్ మరి పాయల్ విషయంలో వీళ్ళందరినీ ఇచ్చారా మీరు? పాయల్ ఇస్ ద మెయిన్ కాన్ఫ్లిక్ట్ అదే కదా వీళ్ళందరినీ ఇచ్చారు, పాయల్ చుట్టూనే వీళ్ళందరూ యాక్చువల్గా తిరుగుతుంటారు. అంటే కథలో నేను చెప్పలేదు అక్కడ బట్ పాయల్ వై షీఈస్ నాట్ ఫ్రెండ్స్ విత్ ఎనీవన్ కొత్తగా విలేజ్కి మూవ్ ఇన్ అవుతుంది అప్పుడు తను దుబాయ్ నుంచి ఓకే సో వాట్ షీ లైక్స్ ఇస్ ఐ నెవర్ సెడ్ దిస్ ఇన్ డైలాగ్ బట్ వీళ్ళు ముగ్గురు వాళ్ళ లైఫ్లో ఏదో చేద్దాం అనుకుంటూ ఉంటారు లైక్ తను కుకింగ్ పర్సీ చేద్దాం వీడు సినిమా చేద్దాం అనుకుంటాడు తను వాలీబాల్ పర్సీ చేస్తా అనుకుంటుంది సో తను యాక్చువల్గా అట్రాక్ట్ అయ్యేదే సమ్మన్ అట్ సచ్ ఎ యంగ్ ఏజ్లో ఒక డైరెక్షన్ ఇంకా డైరెక్షన్ కూడా రాదు వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్లో ఉంటారు దట్స్ వాట్ అట్రాక్ట్స్ హర్ టు దెమ్ వేర్ దేర్ ఆర్ మచ్ మోర్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ వన్ ఆ తరగతిలో వాళ్ళు దట్ ఈస్ వై షీ గెట్స్ అట్రాక్టెడ్ దట్ వే షీ బికమ్స్ పార్ట్ ఆఫ్ ద గ్యాంగ్ పార్ట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ చాలా విధాలుగా షీ కాంట్రిబ్యూట్స్ టు దెమ్ రైట్. స్టోరీ సో పాయల్ మీరు కూడా ఆడిషన్ నుంచే రావడం జరిగిందా? మీరు ఎలా అట్రాక్ట్ అయ్యారు ఈ స్టోరీకి? Definitely. Actually, I have not watched Flames before I came into this. So audition, we did the audition. They gave a scene, the same scene that I did over the phone and sent them a video. So I already knew the lines. So I came in, Harshit also came in, and by then I think Harshit had come so many times and did the scene so many times. So then, మా అందరి పరిస్థితి అదే డైలాగ్స్ మేము అంటే స్క్రిప్ట్ చూసుకొని చెప్పవలసిన లేదు సార్ ఆ సీన్ సార్ డైలాగ్ సార్ ఓకే సార్ ఇది యాక్చువల్లీ ఎన్ని సంవత్సరాల ముందు ఇచ్చారు మీకు అది? మేము 1.5 years నుంచి 1 year చదువుతూనే అయ్యో షీ డిడ్ంట్ నో దట్ అంట అసలు తనకు తెలియని కూడా తెలియదట ఆ విషయం. తెలియదు. I just thought that they've been doing it for a while. So I auditioned, I went back, I got a call that I'm selected. After that, 2-3 times we came to the office and still went back. And I'm sure they would have told the schedule was really, really long. So I also came in through audition. I was in Bangalore, sent a video, and then came back, auditioned here again. So that's how I got in. I had not watched Flames. And స్నేహల్ మీలో కూడా పోన్నట్టున్నారు. ఓకే కంటిన్యూ మీకు అలవాటు అయిపోయి ఉండాలి, నాకే అలవాటు అయిపోయింది. No, it's just like the character. These 3 people talk a lot. And I'm like the more sensible one out of them. Okay, same. If you Even watch though the here series, that's also- what you're gonna feel. So that's how I came in. And then few scenes, they gave us a reference of the previous series. But I think everything mostly is different in this. రైట్. ఎందుకంటే అదంతా కంప్లీట్ గా అంటే తెలుగు ఆడియన్స్ కోసం మార్చాల్సి వచ్చిందా? అంటే అది ఒక ఎజెండా అండి అంతే కాకపోతే ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యూ నీ నుంచి కథ రావాలి అన్ని వచ్చినప్పుడు ఆ ప్రయత్నంలో a lot of these things have come out where తిన్న క్యారెక్టర్ ఎలా ఇచ్చేస్తాం మోర్ క్యారెక్టర్ స్టడీ మీద వెళ్ళి చాలా షో మార్చామండి అంటే సోల్ ఒకటి వాజ్ వెరీ దట్ వీ లైక్ ఆహా కూడా కొనుక్కుంది కూడా ఇట్స్ బికాస్ ద సోల్ ఆఫ్ ద షో ఇస్ సో ప్యూర్ అండ్ నైస్ ఆ ఇన్నోసెంట్ ఆస్ట్రేలియన్ అది దాన్ని ఇంటాక్ట్గా ఉంచి దాని చుట్టూ మేము వరల్డ్ బిల్డ్ చేసాం ఆ వరల్డ్ ఇస్ మోర్ రిలేటబుల్ మన అబ్రింగింగ్లోంచి ఉన్న వరల్డ్ని వీ ట్రై టు క్రియేట్ అండ్ వీ కైండ్ ఆఫ్ సక్సీడెడ్ ఇన్ ట్రైంగ్ టు బికాస్ మేము వెన్ వీ సీన్ ద రషెస్ ఇట్ సెల్ఫ్ వీ ఫెల్ట్ లైక్ యా దిస్ వరల్డ్ లుక్స్ రియల్ చాలా సహజంగా ఉంది ఈ వరల్డ్ అని అనిపించింది ఫస్ట్ అండ్ చాలా సహజంగా అనిపించింది. ఆ టింట్ ఏమో అంటాం కదా మనం చూసేటప్పుడు లైక్ ఆ ఫ్రేమ్స్ అవి కూడా అంటే తెలుగుకి కొత్తగా అనిపించాయి నాకు. సో జనరలీ అలాంటిది మనం చూడం తెలుగు ఫ్రేమ్స్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటాయి తెలుగు సిరీస్లో ఇవి. బట్ ఇది కంప్లీట్గా యూనో ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారేమో అని అనిపించింది. సో విజువల్గా కూడా బికాజ్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ అ లాట్ ఆఫ్ షోస్ కదా ఒక వీక్ నుంచి సినిమాలు చేస్తున్నాను ఒక నుంచి మూవీస్ ఇవి షోస్ చేస్తున్నాను ప్రతి దానికి ఎలా ప్రెజెంట్ చేయాలి అని నేను మనీష్ హూస్ ద సినిమాటోగ్రఫర్ ఫర్ ద షో కానీ ఇన్ని చేస్తూ ఉంటుంటే కొంచెం కష్టం కదండి మేనేజ్ చేయడం. ఐ మీన్ వెన్ యూర్ ఎంజాయింగ్ ఇట్ అది అవుతుంటుంది దీస్ గైస్ కెన్ డూ మల్టిపుల్ ఇప్పుడు ఇంకో హీ సైన్డ్ అప్ సంథింగ్ ఎల్స్ అదర్ మూవీ అసలు ఆగడాడు కంటిన్యూస్గా దట్ వే ఐ ఆల్సో కీప్ మై సెల్ఫ్ బిజీ ఐ థింక్ ఎవ్రీ వన్స్ డూయింగ్ అ లాట్ ఆఫ్ స్టఫ్ హీస్ డూయింగ్ స్వప్న దట్స్ ఫిలిం దుల్కర్ సల్మాన్ సినిమా చేస్తున్నాడు అండ్ ఎవ్రీ వన్స్ డూయింగ్ సంథింగ్ ఆర్ ది అదర్ కంటిన్యూస్గా
So all these guys are very ambitious kids who are very you're Yeah, not. true. Very true. సీరియస్ చెప్తే నవ్వుతావేంటి? No, we got so much of అంబిషియస్ అనగానే మీ వైపు చూసి నవ్వింది నాకు అదే అర్థం కాలేదు. కిడ్స్ అంటే నవ్వుతుంది. ఓ కిడ్స్ అంటేనా? ఓ మీరు తరగతి గది దాటి అంటే మేము కిడ్సే ఎప్పుడు ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఇప్పుడండి నాలుగు ఇలా నువ్వు లాగితే ఏజ్ అడుగుతారా అప్పుడు అడుగుతావు. అట్లా కాదండి. ఓకే ఆయనలో ఒక కిడ్ ఉన్నారంట. డెలివరీ ఎప్పుడు? Oh my god. ఓకే కూల్ సో యా సో అఫ్ కోర్స్ బిజీగా ఉంటాం, గుడ్ టు బి బిజీ. Yeah. కానీ మేనేజ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు షోస్ చేస్తే ఖచ్చితంగా దాని ఫార్మేట్ వేరే ఉంటుంది అండ్ సిరీస్ వేరే ఉంటుంది, మూవీస్ది వేరే ఉంటుంది. సిరీస్ అయితే మీరు కొంచెం చెప్పొచ్చు ఒక 5 ఎపిసోడ్స్ అలా, బట్ సినిమా 2.5 hours 2 hours లో కంప్లీట్ అయిపోవాలి అండ్ షో అయితే ½ an hour లో కంప్లీట్ అయిపోవాలి. సో ఖచ్చితంగా దేనికి దానికి ఆబ్వియస్లీ బిగ్గర్ క్యాన్వాస్. ఇంకా మీకు ఎక్స్ప్లోర్ చేసే ఏరియాస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే నాకు బేసికలీ నాకు రైటింగ్ చాలా ఇష్టం. ఓకే నాకు రైటింగ్ లోనే సగం అయిపోతుంది. నాకు షూటింగ్ కన్నా యాక్చువల్గా రైటింగ్ ఇష్టం. దాన్ని ఇమాజిన్ చేసుకుని దాన్ని ఎలా చేయొచ్చు అన్న దాంట్లోనే నాకు సగం హై వచ్చేస్తుంది. అండ్ ఐమ్ షూటింగ్ ఇస్ మోర్ ఇట్స్ అబౌట్ చాలా చెయ్యాలి కదా అనేసి ఫిజికల్ వర్క్. నాకు దాంట్లో నేను ఎంత బాగా డ్రామా క్యాప్చర్ చేయగలనని కాన్సన్ట్రేట్ చేస్తాను. కానీ ఇట్స్ వెరీ టాక్సింగ్ టు బి ఆనెస్ట్. షూటింగ్ చేయడం అనేది ఇట్స్ వెరీ టైరింగ్ ఫర్ యూ. పోస్ట్ ఒకటి షూటింగ్ కూడా నచ్చదు. అంతే జాయ్ అంతా వెన్ యూర్ రైటింగ్. ద రైటింగ్ హై వాట్ మోటివేట్స్ యూ టు డూ మోర్ ఆఫ్ ద థింగ్. అండ్ వాట్ ఐ లైక్ అబౌట్ ఎవ్రీబడి ఇస్, నేను ఎప్పుడు చెప్పలేదు బట్ ఎవ్రీ వన్ సచ్ అ టాలెంటెడ్ యాక్టర్, ఆల్ ఆఫ్ దెమ్. అంటే చాలా ముచ్చటేస్తుంది. అంటే At least after the release. 19 ఆ ఏజ్ లో అసలు ఐ హ్యాడ్ నో డైరెక్షన్. అసలు డైరెక్టర్ అవుదామని కూడా ఒక క్లారిటీ లేదు. ఐ వాజ్ జస్ట్ ఒకవేళ అలా ఫ్రెండ్స్తో నేను వీ షుడ్ చిల్. బట్ వీళ్ళంతా దే ఆర్ సో ఫోకస్డ్ అబౌట్ యాక్టింగ్ అండ్ టేక్స్లో హౌ చిన్న చిన్న విషయాలు చెప్పినా కూడా వాళ్ళకి ఆ ఏజ్లో అర్థమవుతుంది. అండ్ దే ఆర్ ఏబుల్ టు పిక్ ఇట్ అప్ అండ్ పర్ఫార్మ్ సో వెల్. ఇప్పుడు వెన్ యూ సీయింగ్ ఇట్ ఇన్ ఎడిట్ యూ ఫీల్ లైక్ ఐ హ్యాడ్ మై ఓన్ డౌట్స్ అబౌట్ ఫ్యూ క్యారెక్టర్స్. అది ఇలా వస్తుందా, అలా రాదా, రాసుకున్నట్టు వస్తుందా అని. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు జడ్జ్. ఆఫ్టర్ ఆర్ఆర్ పడిన తర్వాత, బీజిఎం పడిన తర్వాత యుల్ గెట్ దట్ పిక్చర్ ఆఫ్ హౌ బ్యూటిఫుల్ దీస్ పీపుల్ హ్యావ్ పర్ఫార్మ్. అండ్ నాకే చాలా బాగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సార్. ఇక్కడ నుంచి టాకింగ్ లాట్ కాంప్లిమెంట్స్ అబౌట్ అయితే రవీస్ క్యారెక్టర్. నాకైతే చాలా మంది దే స్పోక్ అబౌట్ రవి. అంటే వాడి క్యారెక్టర్ ఫర్ అనదర్ రీజన్ అండ్ ఫర్ హిమ్ ఫర్ అనదర్ రీజన్ అండ్ దేర్ రిలేషన్షిప్ ఫర్ అనదర్ రీజన్. అంతా పట్టి ఒక్కొక్క పాయింట్ ఏదైతే నేను చెప్దాం అనుకున్నాను ఆ పాయింట్స్ని అవి బాగా వాటి గురించే మాట్లాడుతున్నారు. అప్పుడు నాకు నేను రైటింగ్లో బాగా చేశాను అన్నది ఈజ్ వాట్ ఐ లైక్. అండ్ నాకు మీ ఫాదర్ ఆయన కూడా చాలా బాగా చేశారు. Life is not a joke. లైఫ్ ఈజ్ నాట్ ఎ జోక్, కరెక్ట్. I'm a star of the నాట్ ఎ show. జోక్. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. చూడండి జోక్ లాగే తీసుకుంటున్నారు మీరు లేదు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి. నవ్వుతావేంటి? ఆయన అదే స్టార్, కదా, మా he's not a ఫాదర్ joke. స్టార్, ఆయనే నడిపిస్తాడు షో అంతా యాక్చువల్లీ. బట్ ఆయన చాలా బాగా అంటే మీ ఇద్దరి మధ్య హీరో హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ ఉంటుంది, కానీ ఫాదర్ అండ్ సన్ మధ్యలో కెమిస్ట్రీ కనిపించింది నాకైతే. ఆయన మ్యాథ్స్ చెప్తున్నా కూడా అదే అంటున్నా, మ్యాథ్స్ చెప్తున్నా కూడా కెమిస్ట్రీ కనిపించింది. సో యా ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఆయన ఇద్దరు టీచర్స్ ఉంటే వంట మీదే ఫోకస్ అవుతుంది ఖచ్చితంగా. వాళ్ళు ఇద్దరు బిజీగా ఉంటారు కదా. సో యా వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీ ఫాదర్తో? ఆయన ఫాదర్ టైమింగ్ కూడా ఫుల్ చిల్ అండి. ఆయన బయట అంత సిరీస్ లో అంత సీరియస్ ఉండే కానీ బయట మాత్రం ఫుల్ కామెడీ. అందరినీ తమ్ముడు తమ్ముడు అని. మాకు ఆయనతో ఏం పని ఉండదు. పెద్ద లంచ్ బ్రేక్ టిఫిన్ బ్రేక్స్ ఉంటేనే పెద్ద పని ఉంటుంది. తమ్ముడు సాంబార్ ఉంది తమ్ముడు, ఏదైనా డిష్ నచ్చిందంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు దాని గురించి. మేము ఏమైనా బాగుంది అనుకో, ఆయన రాగానే బెండకాయ ఉంది సార్. బేసిక్గా ఆయన అది సో ఫుల్ చిల్ అయితే చేశారనమాట అయితే ఈ సిరీస్ అంతా కూడా. ఎక్కడ కష్టపడలేదు. కష్టపడలేదంటే కష్టపడలేదంటే తర్వాత ఇప్పుడు వద్దులేండి. ఏది ఒక 2-3 మచ్చుకి చెప్పండి కష్టాలు చూద్దాం. అట్లే యాక్చువల్లీ షెడ్యూల్ బ్రేక్స్ చాలా ఉండే అనమాట బికాస్ ఆఫ్ గ్యాప్స్ ఎక్కువ వచ్చింది. సో దానివల్ల అంటే ఫస్ట్ ఎగ్జైట్మెంట్తో వెళ్ళినాము, 1 డేకే బ్రేక్ వచ్చేసింది ఓకే కోవిడ్ వల్ల. ఓకే సో సెకండ్ టైం వెళ్ళినాము. సో మెల్లమెల్ల ప్రాజెక్ట్ మీద అంటే అదే స్క్రిప్ట్ మీద ఎగ్జైట్ తగ్గుతుండే. బట్ అందరూ సెట్ మీద మెయింటైన్ చేసారు అంతా. ఫైనల్ అవుట్పుట్ టీమ్ అంతా, డైరెక్షన్ టీమ్ అంతా వాళ్ళు చాలా కష్టపడ్డారు యాక్చువల్లీ ఆ మూడ్ సెట్ చేయనికే. బట్
అంటే బేసిక్గా మేము కూడా నేను ఇంకా రవి క్యారెక్టర్స్ ఎట్లా బయట కూడా అట్లే అనమాట. వీడు బయట కూడా ఎక్స్ట్రీమ్, అన్ని ఎక్స్ట్రీమ్. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా లవ్ చేస్తే ఎక్స్ట్రీమ్ లవ్ చేస్తారు. అందుకే మీరు సిరీస్లో చూస్తుంటారు అన్ని చిన్న చిన్నవి దగ్గర వచ్చాను ముద్దు పెడుతుంటాడు అవి వేస్తుంటారు అవన్నీ. అవన్నీ రియల్ గా రియల్గా వాడు బయట కూడా అట్లే ఉంటాడు అనమాట నాతోటి. అంటే ఇట్లా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. సో అందుకే అంత రియల్ అనిపించింది పర్ఫార్మెన్స్. స్నేహల్ ఎగ్జాక్ట్ స్నేహల్ లేదు సారీ స్నేహల్ క్యారెక్టర్ కూడా ఎగ్జాక్ట్ తను డిట్టో అనమాట. బయట ఎట్లనో క్యారెక్టర్ కూడా అంతే ఉంటుంది. కానీ చాలా రేర్ గా దొరుకుతూ ఉంటారు కదా ఇలా, బికాస్ బయట ఉన్నట్టే సేమ్ క్యారెక్టర్స్ కూడా ఎక్కడ ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఇన్ని ఉన్నాయి కానీ love stories అంటే లేవు. ఇప్పుడు అందరి గురించి చెప్పి మైసూర్ నుంచి పాయల్ గురించి చెప్పకపోతే భయపడతారు కదా అని. ఓకే మీ టీంలో ఆ అమ్మాయికి మాటలు తక్కువ ఉంటాయేమో కదా, మొత్తం అన్ని మీరే మాట్లాడేస్తారు కదా. మేడం గారు అసలు బయటికి రారు. షూటింగ్ అయిపోగానే No, we were all in the same lane. We were in different buildings, different houses of the same lane in that village. So it was more like that. Like my house is the house I'm living in. That's where we shoot. The opposite house is his house. That's where he shoots. He's also living there. So it's more like we actually lived there, and our houses were close by, how it is in the series, and that's how we shot also. ఓకే So that I think added on. యాక్చువల్లీ అది హెల్ప్ అయింది. యాక్చువల్లీ ఎక్కువ సేమ్ ప్లేసెస్ లో ఉండడం వలన అది హెల్ప్ అయిందా? యాక్చువల్లీ ఫ్రమ్ ద మరి సేమ్ ప్లేస్ లో ఉన్నప్పుడు మీరు ఎలా లేట్ వచ్చారు? తన ముందు వచ్చేసింది కదా. లేదు ఇప్పుడు కాదండి, అప్పుడు షూటింగ్. నేను ఇంకా రియల్ లైఫ్ లో లైక్ ఇప్పుడు కూడా అనుకుంటా తను మైసూర్ నుంచి కదా, మీరు మైసూర్ కాదు కదా, హైదరాబాద్ కదా. అందులో దుబాయ్, ఇక్కడ మైసూర్. Yeah, that's why I was early. ఓకే సో డెఫినెట్గా ఇంప్రెస్ చేయడానికంటే అమ్మాయిని చాలా చేస్తూ ఉంటారు స్కూల్ లైఫ్లో, అండ్ ఈ సిరీస్లో కూడా మీరు ఇంప్రెస్ చేయడానికి లైక్ ఫస్ట్ ప్లేట్ పడేసి వంట చేస్తారని తెలిసి, అండ్ చాలా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇచ్చారని అనిపించింది. సో దీనికి ముందు ఎక్స్పీరియన్స్ ఉందా మీకు యాక్టింగ్ స్కూల్? లేదండి అంత అంటే రియల్ లైఫ్లో అలానే చేశారా? రియల్ లైఫ్లో చేయలేకపోలేదు కాబట్టి స్క్రీన్ మీద చేసిన. ఓకే ఆయన ఇన్ని కెమెరాలు ఉన్నాయి కదా, నిజం చెప్పేస్తే రేపు అందరూ రాసేస్తారని భయంతో రియల్ లైఫ్ లో. అంటే మలిక్ సార్ ఇన్స్పిరేషన్ అన్నమాట. మలిక్ సార్ మలిక్ సార్ ఎక్స్ప్రెషన్స్ చూపిస్తుండే అన్నమాట నాకు షార్ట్ ఇట్లా ఎక్స్పీరియన్స్ మేమందరం యాక్టింగ్ కన్నా మల్లిక్ సార్ మాకు యాక్టింగ్ చేసి చూపిస్తారు. Yeah, his explanation is amazing. Like I am not someone who was in this teenage love or something. I was a little away. I was also working. అరే నాకు ఈ సీన్ ఇలా కావాలరా, ఈ సీన్ లో ఎవరు ఈ షాట్ ఇలా చేస్తే బాగుంటుందో ఆ షాట్ అలా చేయాలరా అని ఆయన చేసి మాకు చెప్తారు. మీరు అడిగారా ఆయనకి ఏమైనా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయేమో? చాలా చెప్పారు కానీ ఇక్కడ చెప్పలేము. దానికోసం ఒక స్పెషల్ షో మనం పెట్టుకోవాలి. అంటే ఇట్లా ఒక చిన్న డైలాగ్ కూడా ఒక బ్యాక్ స్టోరీ ఒక చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. దానివల్ల ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ ఎక్స్ప్రెషన్ ఇంత చాలనిపిస్తుంది. సో కృష్ణ ఫిక్స్ అయిపోతాడు అన్నమాట. కొంచెం ఏమని చేద్దామంటే అరే అంత వద్దురా అని చెప్పించారు. So after his explanation, it's hard for you to believe that he has not experienced that. The way he tells you the story, you can actually make out that it was in there, and he's bringing it back and telling it to us. కానీ ఇంత క్లీన్ గా ఈ స్టోరీని తీసుకెళ్ళడం మాత్రం చాలా బాగా అనిపించింది సీరియస్లీ. ఇందాక నేను మెన్షన్ చేసినట్టు అంటే టీనేజ్ స్టోరీస్ అనగానే రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ పెద్దవాళ్ళు చూడడానికి ఏమన్నా టీనేజ్ తరగతి గది అని వేసారంటే ఏదో ఉండుంటుంది అని అనుకుంటారు, బట్ అన్ని స్టోరీస్ అలా ఉండవు కదా ఖచ్చితంగా. సో ఈ స్టోరీ అనేది ఎస్పెషల్లీ లైక్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది బికాస్ ఆఫ్ దట్ ఆ క్లీన్గా ఉండడం వల్ల, క్లియర్గా ఉండడం వల్ల చాలా బాగా. అండ్ మెమరబుల్ సీన్స్, బాగా కష్టపడి ఎక్కువ టేక్లు ఎవరు తీసుకునే వాళ్ళు, ఎవరు లేట్గా వచ్చేవాళ్ళు సెట్కి? నేను తీసుకున్నట్టు ఎక్కువ టేక్లు ఇమీడియట్ గైస్. అంటే వీడు ఎఫర్ట్లెస్గా చేసేస్తాడు. నేను ఫుల్ ప్రిపేర్ అవుతుంటాను సెట్ మీద, ఫుల్ ప్రిపేర్ అయ్యా ఎక్స్ప్రెషన్ ఈ సెకండ్ ఈ ఎక్స్ప్రెషన్ అలా ప్రిపేర్ అవుతాడు. వీడు వచ్చి ఇలా చేసి వెళ్ళిపోతాడు, ఈజీగా చేసేస్తాడు. అలవాటు కాబట్టి కదా, 50 సినిమాల ఎక్స్పీరియన్స్ కదా, 50 చిత్రాలు ఎఫర్ట్లెస్. అలా ఎలా అసలు స్కూల్కి అసలు ఒక్క రోజు నా తరగతి గదిలోకి అడుగు పెట్టారా మీరు? ఎప్పుడు షూటింగ్ లొకేషన్లోనే? లేదు అదే ఇది అలా ఎలా అలాగే అంటే మా నాన్నగారు సపోర్ట్. 50 సినిమాలు ఎలా అవుతాయి అలా తరగతి గదిలోకి ఎంటర్? తరగతి గదికి వెళ్ళలేవాడు మీరు ఈ తరగతి గదిలోకే వచ్చారు, తరగతి గది దాటి ఆ తరగతి గదిలోకి వెళ్ళలేదు. అంటే మా నాన్నగారు అలాగే నన్ను అలాగే యాంగిల్ చేస్తారు, అందులోకి వెళ్ళరా వేరే దానికి వెళ్ళకరా. అవునా? డాడీనా ఫస్ట్ నుంచి అలా మౌల్డ్ చేసి? డాడీ మమ్మీ ఇద్దరు. అవునా? బాగా ఇష్టమా వాళ్ళకి యాక్టింగ్? కానీ ఫస్ట్ టైం వినడం. మామూలుగా అయితే పిల్లలు యాక్ట్ చేస్తామంటే ఏంటి చదువుకోపో తరగతి గదికి వెళ్ళి అంటారు. వాళ్ళ మీద నా నమ్మకం, నా మీద వాళ్ళ నమ్మకం అంతే. చిన్నప్పటి నుంచి ఆ నమ్మకం 50 సినిమాలు చేసేలా చేసింది.
మామూలు నమ్మకం కదా, ఇది దృఢమైన నమ్మకం. ఓకే, సో మీ లైఫ్లో నమ్మకమా? మా లైఫ్లో అంటే ఈ మధ్య కొంచెం వచ్చింది ఇంతకుముందు నన్ను పంపిస్తుండే వెళ్ళాలి పక్క తరగతి గది వెళ్ళాలి లేకపోతే నడవదు కొట్టి పంపిస్తుండేనా? ఖచ్చితంగా కొట్టి బట్ అంటే ఈ మధ్య కొంచెం బాగానే నడుస్తుంది. యాక్టింగ్కి కీడా ఎప్పుడు వచ్చింది? యాక్టింగ్ ఎప్పటి నుంచో ఉంది, చిన్నప్పటి నుంచే నేను ఫోన్లో వీడియోలు చిన్నప్పుడు మగధీర డైలాగులు చెప్పుకుంటా. యాక్చువల్గా క్లిప్ వద్దులేండి అది. ఏది 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 అంటే ఇది కామన్ ఫిట్, పర్లేదు. అంటే మగధీర ఆ డైలాగ్ ఉంటుంది, రే షేర్ ఖాన్ యువరాని వాడికి, ఆ డైలాగ్ మొత్తం నేను ఇట్లా చిన్న ఫోన్లో పెట్టుకుని దాంట్లో పెట్టుకొని నేనే షేర్ ఖాన్ అండ్ మగధీర 2 డైలాగ్స్ అటు పోయి ఇటు పోయి వేస్తుంటే. సో అంటే అప్పటి నుంచే ఉండే, కానీ ఎప్పుడు సీరియస్గా తీసుకోలే. అంటే మాకేం తెలియదు కదా వ్యూ, అంటే ఎట్లా వెళ్ళాలి అనే రూట్ అది తెలియదు. కానీ ఇక ఇట్లా ఫోన్లో వీడియో చేయడం స్టార్ట్ చేసిన, దెన్ యూట్యూబ్లో ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్ చేసిన. దెన్ ఆ లాక్డౌన్లో అంటే ఏమైతుంది అర్థం కాదే టైంలో ఆన్లైన్ ఆడిషన్స్లో మెయిల్ అనే ఫిలింకి ఆడిషన్ ఇచ్చిన ఆన్లైన్, అది బాగా వర్కౌట్ అయింది. సో దాని తర్వాత తరగతి గది దాటి వచ్చేసింది అనమాట. అది దాటి దీంట్లోకి వచ్చారా మీరు? యాక్చువల్లీ అది దాటకముందే ఇది రావాలి ఫస్ట్. ఓ అలా జరిగింది, బికాజ్ ఇది రావాల్సింది, బట్ అది అటు ఇటు సప్లై డేట్స్ వి హాడ్ టు షూట్ మచ్ లేటర్. ఓకే, ఫస్ట్ మెయిల్ చేసేటప్పుడు. రైట్. అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఈవెన్ ద సాంగ్స్ కూడా, దీంట్లో వచ్చే సాంగ్స్ కూడా చాలా బాగా. సిద్ధార్థ్, నరేన్ సిద్ధార్థ్, ఈజ్ a newbie only, కొత్త అబ్బాయి. ఐ జస్ట్ నో హిమ్ త్రూ అనదర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో ఇనీషియల్గా ఐ వాజ్ ఆల్సో, బికాస్ నేను వర్క్ చేసే వాళ్ళంతా దేర్ ఫ్రమ్ ద ఫిలిమ్స్ కదా, ఐ ఆల్సో వాంటెడ్ టు బ్రేక్ దట్ థింగ్, బయటకు వచ్చి వేరే వాళ్ళతో చేద్దాము, బికాజ్ ఇది ఒక వేరే షో, వేరే పర్స్పెక్టివ్ ఉండాలి మ్యూజిక్ కూడా అని ట్రై చేసినప్పుడు ఏం వినలేదు. ఐ జస్ట్ సెడ్ తన మ్యూజికల్ టేస్ట్ అన్ని కొంచెం చెప్పేసరికి ఓకే, అట్లీస్ట్ తనకు ఒక టేస్ట్ ఉంది అనే విషయం అర్థమయ్యి స్పోక్. అండ్ దెన్ తనకు కొన్ని రిఫరెన్స్లు పంపించేసరికి దాన్ని అండర్స్టూడ్, నా టోన్ ఏంటి, నేను ఎలా చూస్తున్నాను షో అని. అండ్ స్లోగా వీ వర్క్ టుగెదర్ అండ్ ఎగ్జాక్ట్గా ఇలానే ఉండాలి అని ఫస్ట్ ఎపిసోడ్లో వచ్చేసరికి ఫ్రమ్ దేర్ ఆన్ he picked it up and lot of times చాలా సర్ప్రైజింగ్గా కూడా చాలా మంచి పాటల పరంగా కానీ లేదా మ్యూజిక్ పరంగా కానీ he did a very good job. అండ్ చాలా సౌండ్స్ లైక్ చాలా అంటే డెఫినెట్గా కదా, డైలాగ్స్ ఏమన్నా యాక్టింగ్ ఏమన్నా వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మోర్ కనెక్ట్ చేస్తూ ఉంటుంది ఆడియన్స్ని. సో ఈ ఫిలింలో ఎస్పెషల్లీ తనలో ఇంకేమన్నా మీరు వేరే క్రాఫ్ట్స్లో ఏమన్నా టాలెంట్ చూసారా? అదే హౌ హీ కెన్ రొమాన్స్ అదర్వైజ్ ఆల్సో. సార్ నా పాటల గురించి చెప్పండి సార్. ఒక నిమిషం ఏదో చెప్తున్నారుగా, రైట్? ఎందుకు డిస్టర్బెన్స్ మధ్యలో? మీరు చెప్పండి అదే చెప్పండి. ఆ టాపిక్ దగ్గర ఉన్నప్పుడు ఏం పని లేకపోతే అక్కడ నుంచి పాటలు పాడేవాడు, ఏదైనా ఆ పాట పాడిచ్చేస్తానేమోనని. బట్ నేను కావాలని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినకుండా. ఓకే, సో వీ యాక్చువల్లీ వాంటెడ్ టు ట్రై ఇట్ అవుట్, కాకపోతే వీ హ్యాడ్ అ బెటర్ సింగర్, నెక్స్ట్ టైం కృష్ణ తేజస్వి అని. హీ sang both the songs in the show. Both of them are right now are running in my car continuously. ఆ రెండు పాటలు కూడా. ఓకే, both of them have come really well. నెక్స్ట్ బెటర్ లక్ నెక్స్ట్. ఏది పర్వాలేదు, మేము ఇప్పుడు ఆపర్చునిటీ ఇస్తున్నాం. మీ పాట పాడొచ్చు మీరు ఇక్కడ, ప్రాబ్లం లేదు, మేము వినడానికి రెడీగా ఉన్నాం. శృతి వస్తుంది పక్క నుంచి, లయా శృతి. ఇది మనదే, మన సాంగ్, మన సాంగ్. ఎదనే తడిమి వేకువే మదిలో వెలుగై పూసిందిలే, కుసుమం పరచే కంగాలలో మనసే విరిసే ఈ వేళనే, అద్దంతో తకదిములు ఎన్నో తికమక పనులు అడ్డంగా దొరికెననే ఆమె నా ప్రాణమా, ఆలస్యంగా వించి ఆలోచించే డింబక. మ్యూజిక్ కూడా ఆయన నరేన్ గారి పాట కూడా తనే చేసేస్తాను అనమాట. లిరిక్స్ మర్చిపోయినా, బట్ యా మీరు పాడించవచ్చు. అంత బ్యాడ్ సింగర్ ఏం కాదు, మరి బాత్రూమ్ సింగర్ కూడా ఏం కాదు. సో బాగుంది, మల్టీ టాలెంటెడ్ అనమాట. మన వాళ్ళు బ్రేక్ ఇస్తారండి తప్పకుండా. సో మీలో కూడా ఇలాంటివి ఏమన్నా వేరే అదర్ క్రాఫ్ట్స్, అదర్ టాలెంట్స్ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయంటే ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. చాలా అంటే మనం మంచి డాన్సర్. ఇప్పుడు కష్టం కెమెరా హైడ్ చేయడానికి. సింగింగ్ అయితే ఓకే, ఇది పాట ప్రోగ్రామ్ మారిపోతుందేమో. ఇప్పుడు నేనేం పాడలేదు, నా గురించి సరిగా ఎలా ఉందో పర్లేదు, నెక్స్ట్ ఇంటర్వ్యూలో మనం చూసుకుందాం. దీన్ని కూడా సిరీస్ లా చేద్దాం మనం. ఎపిసోడ్కి ఒక ఎపిసోడ్ లో హర్షిత్, ఇంకో ఎపిసోడ్ లో నిఖిల్, తర్వాత పాయల్. పాయల్ తెలుగులో మాట్లాడలేదు, సో నేను వెయిట్ చేస్తున్నా ఇందాక నుంచి. పాయల్ ఏదైనా ఒక మాట, అందరికీ నమస్కారం తప్ప వేరేదైనా. I can talk.
ఇప్పుడు ఏమైనా అడగండి, నేను తెలుగులో ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు ఏదైనా అడిగితే తెలుగులో ఆన్సర్ ఇస్తారా మీరు? తెలుగులో చెప్పేశారు కదా ఆవిడైతే. సో ఓకే, హర్షిత్ గురించి మీరు తెలుగులో చెప్పాలంటే, హర్షిత్ని పొగడాలి అంటే పొగడాలి. I asked you for an easy topic. ఇది అంత డిఫికల్టా? మీరు ఏంటండి కష్టంగా కొంచెం ట్రై చేయొచ్చు కదా ఆడియన్స్. ఆడియన్స్ కోసం మీకోసమా? Boost. ట్రై So, చేయండి. తెలుగు. చాలా టాలెంటెడ్ అన్ని వర్డ్స్ నాకు తెలుగులో తెలియదు. నాకు కూడా తెలియదు. ఓకే. సో చాలా టాలెంటెడ్, హార్డ్ వర్కింగ్, అండ్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. చేశారు. ఇచ్చారే Okay, కరెక్ట్. okay. ఇచ్చారే కరెక్ట్. ఇచ్చారు. అండ్ దెన్ నా తెలుగు డైలాగ్స్ విత్ దాట్ చాలా పేషెంట్గా ఉంది. అండ్ హీ యూస్ టు టెల్ దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇది తెలుగులో చెప్పండి. ఈ డైలాగ్ కాంటెక్స్ట్ ఇది. ఇది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. నాకు ఐ వుడ్ అండర్స్టాండ్ ద లిటరల్ మీనింగ్, ఓకే. బట్ హీ వుడ్ టెల్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇట్, డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్. సో అలా యాక్చువల్లీ నేను సెట్లో బాగా మాట్లాడతాను విత్ ఆల్ ద. ఇప్పుడు కూడా మీరు బాగా మాట్లాడుతున్నారు. బట్ ఇప్పుడు అందరూ నన్నే చూస్తున్నారు. సో అటు చూడాలి మనం, తను తెలుగులో మాట్లాడాలంటే. ఇంకేంటి సంగతిలో తను అంత మాట్లాడేస్తూ ఉంటుంది అనమాట. బట్ నిజంగా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. సో హర్షిత్ ట్రైనింగ్ కదా కంప్లీట్? లేదు, యాక్చువల్లీ తను ఒక ఫిలిం చేసింది కానీ అది రిలీజ్ కాలేదు. సో నా క్రెడిట్ తీసుకోలేదు. ఫర్ దాట్ ఐ డబ్ ఫర్ మై సెల్ఫ్. తెలుగు ఫిలిం చేసింది, అక్కడ నేర్చుకుని చెప్తున్నా సార్. క్రెడిట్ మొత్తం నేను Actually, that's తీసుకోను. true. దానికి కాదు మేము నవ్వింది. మీరు చెప్పారు అది రిలీజ్ కాలేదని. అది ఎలా అయితే చెప్పారో ఆ మాడ్యులేషన్కి మేము నవ్వామన్నమాట. సో మా నిజంగా తరగతి కదా ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇప్పుడు ఎవరు teacher? No, what he said is correct. ఆ మూవీలో నేనే డబ్బింగ్ చేశాను. అవునా? So Okay. with high hopes of dubbing for this series also, but couldn't happen. Something went wrong with the voice, or I think they wanted the accent. ఎందుకంటే But, తొందరగా రిలీజ్ చేయాలనుకున్నారు మీరు, అందుకే డబ్బింగ్. Dubbing లో time లేదు. So సెట్లో తెలుగు బాగానే మాట్లాడుతుంది. నార్మల్. తను తెలుగు బాగానే మాట్లాడుతుంది. తనకు అన్ని అర్థం ఇంకా అయిపోతుంది. చాలా బాగా నేర్చుకొని నెక్స్ట్ సీజన్ లో చూద్దాం. నెక్స్ట్ 2 తరగతి గది దాటి 2 వస్తే అప్పుడు తను తెలుగులోనే కంప్లీట్ తెలుగులో మాట్లాడుతుంది. యాక్చువల్లీ ఒరిజినల్ కూడా ఇట్ వాజ్ మల్టిపుల్ సీజన్స్, ఒకటేనే కాదు. సీజన్ 2 సీజన్ 3 దర్ మేకింగ్ ఇట్ నౌ. రైట్. ఫ్లేమ్స్ అనేది ఫ్లేమ్స్ 2 అని సీజన్ 2 స్టార్ట్ రిలీజ్ అయింది. చాలా మ్యాసివ్ హిట్ ఇట్ వాజ్ ఇన్ ద నార్త్. 3 కూడా ఇప్పుడు షూటింగ్కి వెళ్తున్నారు వాళ్ళు. సో వీ హ్యావ్ టు సీ. ఇప్పుడు ఇది బాగా రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఆహా కూడా ఇస్ టెలింగ్ అస్ చాలా బాగుంది అండ్ ఇట్స్ వర్కింగ్ అవుట్ విత్ సబ్స్క్రైబర్స్ అంటున్నారు. మల్టిప్లై అవుతున్నాయి అన్నీ, ఇలా చాలా మెసేజెస్ వస్తున్నాయని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. సో హోప్ఫుల్లీ వీ వుడ్ బీ కమింగ్ బ్యాక్ విత్ సీజన్ 2. రైట్. సో రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు మన లైఫ్లో ఏమవుతుందంటే తరగతి గది గుర్తుండిపోతుంది. సో ఈ తరగతి గది దాటి కూడా గుర్తుండి అండ్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్ ఈ సీజన్కి, రాబోయే సీజన్స్కి. సో థ్యాంక్ యూ. అంతే కదా, మీరు ఇంకేమన్నా పాడదాం అనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మంది చూసేవాళ్ళు వెయిటింగ్లో ఉన్నట్టున్నారు నాకు తెలిసి. ఇవాళ రేపు చూసేసి ఫుల్ హౌస్ఫుల్ చేసేస్తారు వాళ్ళు ఆహాని. సో ఆల్ ద వెరీ బెస్ట్, గుడ్ లక్ అండి. సో విన్నారు కదా, తరగతి గది దాటి నిజంగా తరగతి గదిలో ఉన్నట్టే అనిపించింది నాకైతే. వావ్. సో ఇది ఎలా అయితే ఉందో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక అది ఇంకా 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 ఎంటర్టైన్మెంట్ ఉంది దాంట్లో. అండ్ ఖచ్చితంగా మీరు కనెక్ట్ అవుతారు. సో టైం తీసుకోండి, ఆహాలో వచ్చిన తరగతి గది దాటి సిరీస్ని చూడండి అండ్ బిగ్గెస్ట్ హిట్ ఇవ్వండి. సో దిస్ ఈస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.